సో ఫ్రెండ్స్ ఈ చార్ట్‌లో నేను చూపిస్తాను. కంప్లీట్‌గా మనకు మార్కెట్ స్ట్రక్చర్‌తో పాటు మనకు ట్రేడ్ ఆపర్చునిటీస్ అనేది ఎక్కడెక్కడ ఉన్నాయి. సో మీకు ప్రాపర్‌గా ట్రేడ్ ఐడియా అనేది మీకు తెలుస్తది. ఏ విధంగా చేయాలి అనేది. సో ఇక్కడ చూడండి మార్కెట్‌లో కంప్లీట్‌గా ఇది మనకు ప్రీవియస్‌గా ఇదొక హై అండ్ హైయర్ లో, హై, హైయర్ లో, హై, హైయర్ లో ఈ విధంగా మనకు ఒక అప్వర్డ్ డైరెక్షన్‌లో మూవ్‌మెంటం వచ్చింది. ఎప్పుడైతే ఇక్కడ చూడండి మనకు ఇక్కడ నుంచి ఒక డబుల్ బాటమ్ అంటే ఈ హై పైన కూడా మార్కెట్ అనేది న్యూ హై అనేది క్రియేట్ అవ్వకుండా అక్కడ నుంచి వెళ్ళి మనకు చూడు లోయర్ హై అనేది క్రియేట్ చేసి మళ్ళీ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఈ లో లెవెల్ని ఏదైతే ప్రీవియస్గా ఉన్న ఈ హయ్యర్ లో లెవెల్ని బ్రేక్ చేసింది. సో మనకు ఇక్కడనే ఇండికేషన్ ఇచ్చింది మార్కెట్ ట్రెండ్ చేంజ్ అయిపోతుందని చెప్పేసి. మళ్ళీ ఎప్పుడైతే ఇక్కడ చూడండి నేను ప్రీవియస్ క్లాస్లో మాట్లాడినట్టు ప్రీవియస్ క్లాస్లో మీకు చెప్పినట్టు ఇక్కడ చూడండి ఒక హయ్యర్ లో లెవెల్ ఉంది కదా, ఆ హయ్యర్ లో లెవెల్ నుంచి వెళ్ళి ఈ రిజెక్షన్ తీసుకొని వచ్చేసిన మార్కెట్ వచ్చేసి కరెక్ట్గా ఇక చూడండి దానికి స్ట్రెంత్ ఉంటుంది కంప్లీట్గా. ఏంటంటే మనకి ఇక్కడ ఉన్న ఏదైతే లెవెల్ ఉందో మనకు రీటెస్ట్ లెవెల్, సో అక్కడ నుంచి వెళ్ళి బ్రేక్ చేసింది. అంటే బ్రేక్ చేసే అంత స్ట్రెంత్ ఉంటుంది అన్నమాట. సో అక్కడ మనం ఏ విధంగా ట్రేడ్ చేయాలి అంటే కంప్లీట్గా ఏదైతే మనకు ఈ హయ్యర్లో స్ట్రాంగ్ లెవెల్ ఉందో ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే మనం ఇక్కడ ఒక లెవెల్ డ్రా చేసుకుంటే ఇక్కడ చూడండి సారీ సో ఇక్కడ చూడండి ఈ యొక్క హయ్యర్లో లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ దగ్గర నుంచి రిజెక్షన్ తీసుకుని మార్కెట్ అప్వర్డ్ డైరెక్షన్లో వెళ్ళింది కదా. సో ఎప్పుడైతే ఈ యొక్క స్ట్రాంగ్ హయ్యర్లో లెవెల్ అనేది మనకు ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ అన్నమాట. సో అక్కడ నుంచి వెళ్ళి చూడండి మనకు నేను క్యాన్స్టిక్లు ఇట్లా చూపిస్తాను. మనకు ఇక్కడ రీడింగ్లో చూడండి ఇది ఒక కంటిన్యూషన్ సైన్ లాగా అన్నమాట. ఇక్కడ చూడండి ఈ లెవెల్ నుంచి వెళ్ళి ఎగ్జాక్ట్గా ఇది మనకు రిప్లైలో స్ట్రాంగ్ ఉంది. సో రిప్లైలో స్ట్రాంగ్ ఉన్నా కూడా ఇక్కడ నుంచి బయర్స్ వచ్చి ఒక పిన్ బార్ అన్నమాట. అంటే కంప్లీట్గా ఒకది బులిష్ పిన్ బార్. ఇది మనకు ఒక కంటిన్యూషన్ సైన్ ఫర్ అప్వర్డ్ డైరెక్షన్. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి ఇంకొకటి మనకు ఒక కన్ఫర్మేషన్ దొరికింది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి వెళ్ళి. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ చూడండి సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఇక్కడ చూడండి ఒక లెవెల్ వచ్చేసి కంప్లీట్గా ఇదేంటి అంటే ఒక గ్యాప్ డౌన్ లెవెల్ అన్నమాట. ఇక్కడ చూడండి మనకు ప్రీవియస్గా ఈ క్యాండిల్ వచ్చేసి ఇక్కడ క్లోజ్ అయితే ఈ క్యాండిల్ వచ్చేసి మనకు గ్యాప్ డౌన్ ఓపెనింగ్ ఇచ్చింది. సో ఒక స్ట్రాంగ్ హయ్యర్లో లెవెల్ ఇక్కడ చూడండి ఎంత స్ట్రాంగ్ మూమెంటం ఉందో మనకు. స్ట్రాంగ్ హయ్యర్లో లెవెల్ అట్ ద సేమ్ టైం ఒక బులిష్ పిన్ బార్ అండ్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్. మీరు షూర్గా ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకోవచ్చు. సో ఈ రకంగా అన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఒక లెవెల్ ఉంది, మళ్ళీ ఆ లెవెల్ నుంచి వెళ్ళి మనకు సెల్లర్ ఎంట్రీ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ న్యూ హై కూడా ఉంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ సెల్లర్స్ ఎంట్రీ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి వెయిట్ ఫర్ ద మళ్ళీ ఒక ట్రేడ్ కోసం మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఇక్కడ ఉన్న ఈ లో లెవెల్ మళ్ళీ ఇది ఇక్కడ నుంచి ఒక మూమెంటం ఇచ్చింది, ఒక సెల్లర్ మూమెంటం. అట్ ద సేమ్ టైం ఇక్కడ మళ్ళీ ఇక్కడ నుంచే ఒక రిజెక్షన్ తీసుకొని ఒక క్యాండిల్ బయర్ క్యాండిల్ అట్ ద సేమ్ టైం. అండ్ అట్ ద సేమ్ టైం మనకు ఇక్కడ ఒక డిమాండ్ క్యాండిల్ ఉంది. సో ఈ లో ఇది ఏదైతే లోవర్ హై లెవెల్ ఉందో ఈ లోవర్ హై లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది కూడా ఒక స్ట్రాంగ్ లెవెల్ లాగా పనిచేస్తుంది కాబట్టి ఇక్కడ బయర్స్ అనే వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నా కూడా ఇది ఒక లోవర్ హై లెవెల్ కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ సెల్లర్ ఎంట్రీ ఇచ్చారు. సో ఈ సెల్లర్ ఎంట్రీ ఇచ్చారు. సో మళ్ళీ మనం ట్రేడ్ ఎక్కడ చేయాలి అంటే ఇక్కడ చూడండి ఈ యొక్క గ్రీన్ క్యాండిల్ యొక్క విక్ ఉంది కదా, ఏదైతే ప్రీవియస్ క్యాండిల్ ఉందో మనకు ఒక డౌన్వర్డ్ డైరెక్షన్ స్టార్ట్ అయినప్పుడు మనం ఓన్లీ డౌన్ ట్రేడ్స్ మాత్రమే తీసుకోవడానికి ట్రై చేయాలి, ఓన్లీ ఒక హయ్యర్ లో లెవెల్ దగ్గర తప్ప. ఎందుకంటే అక్కడ నుంచి మనకు ఒక స్ట్రాంగ్ క్యాండిల్స్ అంటే స్ట్రాంగ్ బులిష్ మూమెంటం అనేది అకార్డింగ్ టు ప్రైస్ యాక్షన్ ఇక్కడ ఇది బులిష్ స్పిన్ బార్ కాబట్టి మనం షూర్గా ఈ క్యాండిల్లో గ్యాప్ డౌన్ చూసి మనం ఈ క్యాండిల్లో మనం ట్రేడ్ చేసాం. సో అలాగే ఒక లోవర్ హై లెవెల్ నుంచి వెళ్ళి బయర్స్ అనే వాళ్ళు బ్రేక్అవుట్ చేసినా కూడా ఇది ఒక ఫేక్ అవుట్ అనమాట. అంటే ఇది ప్రాపర్ బ్రేక్అవుట్ కాదు. ఒకవేళ బ్రేక్అవుట్ అయితే సక్సెస్ఫుల్ బ్రేక్అవుట్ అయితే ఇక్కడ మనం ఒక జోన్ లాగా డ్రా చేసుకుంటాం. సెల్లర్ లెవెల్ మనం ప్రీవియస్ క్లాస్లో మాట్లాడుకున్నట్టుగానే ఇక్కడ చూడండి సెల్లర్ లెవెల్ ఇక్కడ నుంచి ఆ విక్ మనకు సెల్లర్ యొక్క ఓపెనింగ్ ప్రైస్ ఏదైతే ఉందో ఆ లెవెల్ను పట్టుకొని మనం ఒక లెవెల్ డ్రా చేసి ఒక జోన్ డ్రా చేసినప్పుడు ఇక్కడ బ్రేక్అవుట్ జరిగిన తర్వాత మళ్ళీ సెల్లర్ అనేవాళ్ళు ఈ లెవెల్ని ఇక్కడ రీటెస్ట్ చేసేసి ఇక్కడ వీక్ అయిపోయి మళ్ళీ బయర్స్ అనేవాళ్ళు ఎంట్రీ ఇవ్వాలి. సో అది ప్రాపర్గా పర్ఫెక్ట్ బ్రేక్అవుట్ అన్నమాట. సో అక్కడ అలా కాలేదు. అట్ ద సేమ్ టైం ఒక ఫేక్ అవుట్ అన్నమాట. మళ్ళీ సెల్లర్స్ అనేవాళ్ళు రిటర్న్గా మనకు ఆ లెవెల్ని బ్రేక్ చేసేసి
ఒక సెల్లింగ్ మూమెంటం చూపెట్టారు. ఇక్కడ నుంచి ఏది మనకు ప్రీవియస్ ఈ లో దాకా ఇది హయ్యర్లో, ఇది లో, మళ్ళీ దీని కింద ఇంకో లో క్రియేట్ అయితే అది లోవర్లో అవుతుంది అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి వెళ్ళి ప్రీవియస్గా ఏదైతే లెవెల్ ఉందో ఈ లెవెల్ని అన్నిటినీ బ్రేక్ చేసేసుకొని ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్ ఒక బయ్యర్ స్ట్రాంగ్ లెవెల్ దగ్గర క్లోజ్ అయింది కాబట్టి మళ్ళీ ఇక్కడ నుంచి మనకు బయర్స్ వచ్చారు. మళ్ళీ బయర్స్ వచ్చారు. అట్ ద సేమ్ టైం చూడండి, మనకు ఇక్కడ కూడా ఒక అంటే ట్రెండ్ అనేది మనకు అంటే మైనర్ ట్రెండ్ వచ్చేసి డౌన్ ట్రెండ్ ఉన్నా కూడా మనకి ఇక్కడ ఒక బయింగ్ ట్రేడ్ దొరికింది. ఎలాగో అంటే ఇక్కడ చూడండి, ఈ బయర్ ఎంట్రీ తర్వాత మనకు ఒక గ్యాప్ డౌన్ ఓపెనింగ్ తోటి ఒక స్ట్రాంగ్ పిన్ బార్ క్యాండిల్ అంటే ఇది ఒక కంటిన్యూషన్ సైన్. అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి, ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెనింగ్. సో మళ్ళీ సెల్లర్ లెవెల్ ఎక్కడ ఉంది మనకి, ఇక్కడ నియర్లా అంటే ఇక్కడ ఉంది. మీరు షూర్గా ఇక్కడ ఒక బై ట్రేడ్ తీసుకోవచ్చు. మళ్ళీ ఈ యొక్క హయ్యర్లో లెవెల్ నుంచి వెళ్ళి ఈ యొక్క క్యాండిల్ వచ్చేసింది, అదొక కన్ఫర్మేషన్. అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ కూడా ఒక గ్యాప్ అప్ ఓపెనింగ్, ఈ క్యాండిల్ కూడా ఒక గ్యాప్. మీరు షూర్గా ఇక్కడ ఒక సెల్ ట్రేడ్ తీసుకోవచ్చు. సో ఈ గ్యాప్ డౌన్ గ్యాప్ అప్ అనేది మనకు ఇంత బాగా వర్క్ అవుతుంది అన్నమాట. సో ఈ గ్యాప్ అప్లో కూడా అది లెవెల్ని స్కిప్ చేసిందా లేకపోతే ఎగ్జాక్ట్ లెవెల్ దగ్గర నుంచి అది మనకు ఎంట్రీ ఇస్తుంది అనేది మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది అది. సో ఆ రకంగా లెవెల్ని స్కిప్ చేస్తే, ఒకవేళ సెల్లర్ లెవెల్ని స్కిప్ చేస్తే నెక్స్ట్ వచ్చేది బయర్ లెవెల్, బయర్ క్యాండిల్. ఒకవేళ బయర్ లెవెల్ని స్కిప్ చేస్తే నెక్స్ట్ వచ్చేది సెల్లర్ క్యాండిల్. ఈ రకంగా అన్నమాట. చూడండి, ఇక్కడ ఒక మనకు ఈ లైన్స్ ఉంటాయి, మనకు ప్రతి బ్రోకర్లో ఉంటాయి. ఈ లైన్స్ మనకు ఒక లెవెల్ లాగా వర్క్ అవుతాయి. సో ఇక్కడ చూడండి, ఎగ్జాక్ట్ ఈ యొక్క లెవెల్ అంటే ఇది గ్యాప్ అప్ ఓపెన్ చేసినా కూడా ఆ లెవెల్ని స్కిప్ చేయకుండా అదే దగ్గర నుంచి రెసిస్టెన్స్ అంటే ఒక సపోర్ట్ తీసుకొని వచ్చి ఇది వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి ఒక గ్యాప్ అప్ అనేది మనకు వర్కౌట్ అయింది. సో గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కూడా మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయినప్పుడు మనకు ఫస్ట్ క్యాండిల్ అనేది పైకి ఇలా వెళ్ళి ఇలా సెల్లర్ని తీసుకొని రావాలి. అంటే సెల్లర్ ఎంట్రీ దాంట్లో కనబడాలి ఒకసారి 1-2 టైమ్స్. సెల్లర్ ఇట్లా ఫాస్ట్గా ఇట్లా ఒక 2 టైమ్స్ ఇట్లా మనకు వచ్చినప్పుడు మనకు ఒక కన్ఫర్మేషన్ అనమాట. అప్పుడు మనం కొంచెం మార్కెట్ మళ్ళీ ఇట్లా వచ్చినప్పుడు మార్జినల్ సేఫ్టీతో డౌన్ ట్రేడ్ తీసుకుంటే మళ్ళీ మీకు ఆ గ్యాప్ అప్ అనేది వర్క్ అవుతుంది. సో అలాగే బయర్ కూడా ఓపెన్ అవుతారు. ఓపెన్ అయ్యి వెంటనే పైకి రాకుండా వాళ్ళు ఇట్లా డౌన్కి రావాలి. డౌన్కి వచ్చి సపోర్ట్ తీసుకోవాలి. సపోర్ట్ తీసుకున్నట్టు 2 టైమ్స్ మీకు ఇట్లా కనబడిందంటే మీరు కన్ఫర్మేషన్గా ట్రేడ్ తీసుకుంటే అది విన్నింగ్ ట్రేడ్ అవుతుంది. సో కన్ఫర్మేషన్స్తో వెళ్ళాలి. అక్కడ బయర్స్ సెల్లర్ అంటే ఏ విధంగా మనకు ఎంట్రీ ఇస్తున్నారు. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కూడా మార్కెట్ దానికి అగైనెస్ట్గా వెళ్తుంది. ఇప్పుడు గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు మార్కెట్ డౌన్వర్డ్ డైరెక్షన్కి వచ్చి గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు సెల్లింగ్ కోసం మనం చూస్తాం కాబట్టి సెల్ ట్రేడ్ కోసం. సో అక్కడ నుంచి మార్కెట్ అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అయిపోయి అక్కడ నుంచి రిజెక్షన్ తీసుకోవాలి. డౌన్వర్డ్కి రావద్దు. డౌన్వర్డ్కి వచ్చేసి ఒకవేళ సపోర్ట్ తీసుకున్నట్టు మీరు అక్కడ ట్రేడ్ని స్కిప్ చేయాలి. సో ఈ రకంగా గ్యాప్ డౌన్ అనేది వర్క్ అవుతుంది అన్నమాట. సో అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి, మళ్ళీ మార్కెట్ ఇక్కడ ఒక లెవెల్ ఉంది. సో ఇక్కడ చూడండి, ఈ లెవెల్ని బ్రేక్ చేసిన తర్వాత కూడా మనకు సెల్లర్స్ ఏం చేశారు, ఇక్కడ నుంచి ఒక వీక్ క్యాండిల్ వచ్చేసింది. అంటే సెల్లర్స్ అనేవి పూర్తిగా వీక్ అయ్యారు కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ బయర్ ఎంట్రీ ఉంది. ఎప్పుడైతే ఇక్కడ చూడండి ఈ యొక్క సెల్లర్ అనేది మనకి రిజెక్షన్ తీసుకొని క్లోజ్ అయిందో నెక్స్ట్ మనకి ఇక్కడ బయర్ ఎంట్రీ జరిగింది. సో ఆ బయర్ ఎంట్రీ ఎలా జరిగింది అంటే కంప్లీట్గా ఒక వీక్ క్యాండిల్ అన్నమాట. ఇక్కడ చూడండి, ఒక వీక్ క్యాండిల్. సో వీక్ క్యాండిల్ కాబట్టి కంప్లీట్గా నెక్స్ట్ వచ్చేది మనకు సెల్లర్స్. సో షూర్గా మీరు ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. మన లెవెల్ చూడండి, ఇక్కడ ఈ లెవెల్ అన్నాను కదా, ఈ లెవెల్ కూడా మనకు ఒక రెసిస్టెన్స్ లాగా వర్క్ అవుతుంది. చూడండి, ఈ లెవెల్ దగ్గర ఎగ్జాక్ట్గా క్లోజ్ అవ్వడం జరిగింది. సో మీరు ఈ క్యాండిల్లో మీరు షూర్గా తిరగవచ్చు. ఇక్కడ మీకు చూడొచ్చు, ఇది గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది కదా, కాకపోతే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది కానీ మార్కెట్లో కంప్లీట్గా బయర్ ఎంట్రీ కనబడలేదు, డైరెక్ట్ సెల్లర్ ఎంట్రీయే కనబడింది మనకు అక్కడ. సో అది మీరు 30 సెకండ్స్ లోపు కన్ఫర్మేషన్స్ తోటి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ కన్ఫర్మేషన్స్ తోటి ట్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ రకంగా అన్నమాట. మనకు ఎప్పుడు కానీ లెఫ్ట్ సైడ్లో ఉన్న ఏదైతే ప్రీవియస్ క్లాస్లో చెప్పినట్టుగా లెఫ్ట్ సైడ్లో ఉన్న లెవెల్స్ కాకుండా మీరు ఇక్కడ కూడా అయితే మీకు ప్రీవియస్ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో మీరు అక్కడ కూడా ట్రేడ్ చేసుకోవచ్చు అండి. చూడండి, ఎప్పుడైతే ఇక్కడ చూడండి మనకు ఇది చూడండి మనకు ఒక అప్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో ఇక్కడ నుంచి
ఒక హై క్రియేట్ అయింది అంటే ఈ హై బ్రేక్ అయిన తర్వాత మనకు కంప్లీట్గా ఈ లెవెల్ని ఇలా మీరు మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్నప్పుడు మళ్ళీ మార్కెట్ ఇక్కడికి వచ్చి సెల్లర్ అనే వాళ్ళు ఇక్కడ వీక్ అయితే మళ్ళీ అప్వర్డ్ డైరెక్షన్కి మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్కి కంప్లీట్గా రీటెస్ట్ కావడానికి రాకుండా డైరెక్ట్ మనకు మిడిల్ నుంచే ఏదైతే ఈ సపోర్ట్ లెవెల్ ఉందో ఈ సపోర్ట్ లెవెల్ ఉందో ఆ సపోర్ట్ నుంచి సపోర్ట్ తీసుకొని మనకు అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మనకు లెఫ్ట్ సైడ్లో ఉన్న ఈ లోవర్ హై లెవెల్స్ ఉంటాయిగా అవి బ్రేక్ అవ్వాలి. మీరు ఆ లోవర్ హై లెవెల్స్ని బ్రేక్ అయిన తర్వాత మీరు ట్రేడ్ చేసుకుంటూ పోతే మీకు యాక్యురసీ అనేది 80+ ఉంటుంది. ఎందుకంటే ఒక లోవర్ హై లెవెల్ ఏదైతే ఉందో మనకు లెఫ్ట్ సైడ్లో ఉన్న లోవర్ హై లెవెల్ ఏదైతే ఉందో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ మార్కెట్ అనేది మీరు అది బ్రేక్అవుట్ అయ్యేదాకా చూసి మళ్ళీ ఒక కంప్లీట్ సక్సెస్ఫుల్ రీటెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మీరు బై ట్రేడ్ తీసుకుంటే ఎప్పుడైతే ఈ లోవర్ లెవెల్స్ బ్రేక్ అయ్యి అక్కడ సెల్లర్స్ వీక్ అవ్వడం ఆ జోన్లో కానీ ఆ లెవెల్ దగ్గర సెల్లర్స్ వీక్ అవ్వడం ఆ రకంగా వీక్నెస్ మీరు చూసి ట్రేడ్ తీసుకుంటే మీకు షూర్గా ట్రేడ్స్ ఉంటాయి అన్నమాట. అయితే ఇప్పుడు చూడండి, ఇది ఒక ప్రీవియస్గా ఉన్న లోవర్ హై లెవెల్, ఇది ఒక లెఫ్ట్ లెగ్, ఇది మనకు రైట్ లెగ్ అనుకుంటే ఈ లెవెల్ బ్రేక్ అయింది. మళ్ళీ ఇక్కడ నుంచి సెల్లర్స్ అనే వీక్నెస్ అయ్యి ఇక్కడ నుంచి రీటెస్ట్ తీసుకొని సో ఇదే లెవెల్ నుంచి ఇక్కడ వీక్ అయ్యారు. సో ఇక్కడ మీరు షూర్గా వేసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది మార్కెట్. సో మీకు పెద్దగా అంటే హిస్టరీలో లెవెల్స్ చూడకుండా కూడా మీరు ఈ లోవర్ హై హయ్యర్ లో లెవెల్స్ తోటి మీరు షూర్గా ట్రేడ్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? ఈ లోవర్ హై హయ్యర్ లో లెవెల్స్ని కూడా మీరు షూర్గా చూసి మీకు అక్కడనే ఉంటుంది ఆపర్చునిటీ, ఎందుకంటే అది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్ కాబట్టి. ఎందుకంటే మార్కెట్లో యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ లోవర్ హై అండ్ హయ్యర్ లో అనేది ప్రాపర్ స్ట్రాంగ్ లెవెల్స్ కాబట్టి మీరు వీటి బ్రేక్అవుట్ రీటెస్ట్ దగ్గర మీద ఒక స్ట్రాటజీ అన్నట్టు, అది ఒక స్ట్రాటజీ, ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీ, అది సక్సెస్ఫుల్ స్ట్రాటజీ. అది మోస్ట్లీ ట్రేడర్స్ ఒక 80+ 90+ ట్రేడ్ చేసేది అలాగే బ్రేక్అవుట్ అండ్ రీటెస్ట్ లాగానే మనకు ట్రేడ్ ఆపర్చునిటీ అనేది దొరుకుతుంది. సో ఆ బ్రేక్అవుట్ సక్సెస్ఫుల్ బ్రేక్అవుటా లేకపోతే ఫేక్అవుటా అనేది మీకు చెప్పాను కదా. లెవెల్ అనేది ఇక్కడ బ్రేక్అవుట్ జరిగిన తర్వాత మళ్ళీ రీటెస్ట్ కావాలంటే ఈ సెల్లర్ లెవెల్ అనేది ఈ జోన్లో క్లోజ్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం వీక్నెస్తో క్లోజ్ అవుతే మనం అప్వర్డ్ డైరెక్షన్లోకి ట్రేడ్ తీసుకుంటాం. సో వీళ్ళు అక్కడ అలా కాకుండా ఫేక్అవుట్ చేశారు, అంటే మళ్ళీ రిటర్న్లో ఈ లెవెల్ని బ్రేక్ చేశారు. సో అది మీరు చూసుకొని ఆ లెవెల్ దగ్గర మనకు బ్రేక్అవుట్ జరిగిందా లేకపోతే రీటెస్ట్ జరిగిందా అనేది చూస్తాం. మీకు సక్సెస్ఫుల్ రీటెస్ట్ కూడా నేను ఇక్కడ చూపిస్తాను చార్ట్లో. ఈ విధంగా వచ్చింది, ఒక లోవర్ హై ఒక లోవర్లో క్రియేట్ చేసింది. మళ్ళీ మార్కెట్ ఎగ్జాక్ట్గా ఈ లోవర్ హై లెవెల్ దగ్గర వీక్నెస్ తోటి క్లోజ్ ఇచ్చింది కాబట్టి మీరు షూర్గా ఇక్కడ ఒక సెల్ ట్రేడ్ తీసుకుంటారు. సో ఈ రకంగా అన్నమాట. మళ్ళీ ఇంకా చూపిస్తాను నా ఆపర్చునిటీస్. ఇక్కడ చూడండి, లోవర్లో ఒక లోవర్ హై మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ లెవెల్ని బ్రేక్ చేసిందా. సో ఇక్కడ నుంచి మనకు బయర్ ఎంట్రీ కానీ కనబడిందా, కనబడలేదు. సో ఎప్పుడైతే ఈ లోవర్ హై లెవెల్ని రిజెక్షన్ తీసుకొని క్లోజ్ ఇచ్చినా బ్రేక్అవుట్ చేసినా కూడా అక్కడ మనకు ఒక రీటెస్ట్ కోసం బయర్ క్యాండిల్ కనబడలేదు. సో కనబడకుండా మనకి ఇక్కడ సప్లై అనేది ఇంక్రీజ్ అయింది కాబట్టి అక్కడ బయర్స్ అనేవాళ్ళు లేరు, అంటే బయర్స్ అనేవాళ్ళు కంప్లీట్గా లేరు. సప్లై అనేది స్ట్రాంగ్గా ఉంది కాబట్టి మీరు ఇక్కడ చూడండి గ్యాప్ అప్ ఓపెన్ అయింది. అట్ ద సేమ్ టైం ఇక్కడ మీరు షూర్గా సెల్ ట్రేడ్ తీసుకోవచ్చు. దీని తర్వాత కూడా మనకు ఒక గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది, మీరు కూడా ఇక్కడ ఒక షూర్గా సెల్ ట్రేడ్ తీసుకోవచ్చు. సో ఇలా గ్యాప్ డౌన్ అనేది చాలా ఇంపార్టెంట్గా మనకు యాక్యురసీ కూడా బాగుంటుంది అన్నమాట. మీరు అది గ్యాప్ డౌన్ని అర్థం చేసుకోవాలి. సో ఈ రకంగా అన్నమాట. మీరు ఈ విధంగానే మీరు కంప్లీట్గా ఒక స్ట్రాటజీ ఉంది. ఏంటి అంటే ఈ స్ట్రాంగ్ లెవెల్స్ ఏదైతుందో మీరు వీటిని అంటే ముందే మార్క్ చేసుకొని ఉంచుకోవాలి. ఇక్కడ మీకు మార్కెట్ రీటెస్ట్ అవ్వకుండా మిడిల్ నుంచే మనకు మూవ్ అవుతుంది. మోస్ట్లీ టైమ్స్ కామన్గా అది మూవ్ అవుతుంది. అది మూవ్ అయింది అంటే మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్న లెవెల్స్ని యూజ్ చేసుకుంటుంది అన్నమాట. సో మీరు లెఫ్ట్ సైడ్లో ఉన్న స్ట్రాంగ్ లెవెల్స్ ఏదైతే ఇప్పుడు మీరు డౌన్వర్డ్ డైరెక్షన్లో ట్రేడ్ చేస్తున్నారు కాబట్టి మనం చూసుకోవాల్సింది ఏంటి, బయర్ లెవెల్స్ ఏది స్ట్రాంగ్ బయర్ లెవెల్స్ ఏది హయ్యర్లో లెవెల్. సో ఈ హయ్యర్లో లెవెల్ని మనం డ్రా చేసుకొని ముందే డ్రా చేసుకొని పెట్టుకోవాలి.
సో ఈ రకంగా డ్రా చేసుకుంటే ఆ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు మీకు ఒక ఐడియా ఉంటుంది, ఇక్కడ ఒక హయ్యర్ లో లెవెల్ ఉంది, ఇక్కడ ఒక లోవర్ హై లెవెల్ ఉంది. సో అది డౌన్వర్డ్ డైరెక్షన్కి ఉన్నప్పుడు మనం అది బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ రీటెస్ట్కి వచ్చినప్పుడు సెల్ ట్రేడ్ తీసుకుంటాం. అట్లాగే అప్వర్డ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు మార్కెట్ కంప్లీట్గా ఇది ఈ ఈ హై అనేది బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ రీటెస్ట్ చేసుకొని మళ్ళీ అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో ఈ రకంగా మోస్ట్లీ అప్వర్డ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు సెల్లర్స్ వీక్నెస్ అంటే అప్ ట్రేడ్ తీసుకున్నప్పుడు మీరు సెల్లర్స్ వీక్నెస్ చూడాలి. ఒకవేళ డౌన్ ట్రేడ్ తీసుకుంటే బయర్ వీక్నెస్ చూడాలి. సో ఇంక్రీజ్ అవ్వకూడదు అన్నట్టు రిప్లైలో ఇంక్రీజ్ అవ్వకుండా వీక్నెస్ కనబడినప్పుడు మీరు షూర్గా ట్రెండ్ ఏదైతే ఉందో ఆ ట్రెండ్కి అగైనెస్ట్గా అంటే ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళకుండా ట్రెండీగానే మీరు ట్రేడ్ చేయాలి. ఆ మార్కెట్ అప్వర్డ్ ఉంటే అప్ ట్రేడ్ తీసుకోవాలి, డౌన్వర్డ్ ఉంటే డౌన్ ట్రేడ్ తీసుకోవాలి. సో ఈ రకంగా తీసుకుంటే మనకి యాక్యురసీ అనేది బాగుంటుంది అన్నమాట. సో అర్థమైపోయింది కదా ప్రైస్ యాక్షన్ అంటే ఏంటి అనేది. ప్రైస్ యాక్షన్ అంటే హైని కంప్లీట్గా బ్రేక్ చేసినప్పుడు మళ్ళీ రీటెస్ట్కి వస్తుంది, మళ్ళీ ఇలా వెళ్తుంది, ఇది అప్వర్డ్ డైరెక్షన్లో. అలాగే డౌన్వర్డ్ డైరెక్షన్లో ఈ లోని బ్రేక్ చేసి మళ్ళీ అక్కడ నుంచి రీటెస్ట్ తీసుకొని ఈ విధంగా మూవ్ అవుతుంది. అప్పుడప్పుడు మనకు మిడిల్లో కూడా అది రివర్స్ అవుతుంది. సో అందుకని లెఫ్ట్ సైడ్లో ఉన్న లెవెల్స్ని కూడా మనం డ్రా చేసి తీసుకొని ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ కండిషన్లో చూడండి మనకు ప్రీవియస్గానే ఇక్కడ చూడండి, నేను మనకు ప్రీవియస్ క్లాస్లో చెప్పినట్టు ఇక్కడ చూడండి ఒక డబ్ల్యూ ప్యాటర్న్ అన్నట్టు. అంటే ఈ లో కింద మార్కెట్ అనేది న్యూ లో క్రియేట్ చేయకుండా ఇక్కడ డబుల్ బాటమ్ తీసేసుకొని ఇక్కడ నుంచి మనకు రివర్స్ అవుతూ కనబడింది. సో ఈ రకంగా ఈ లెవెల్స్ మీరు మార్క్ చేసుకుంటే మీకు ఇక చూడండి ఇది కంప్లీట్ ఎగ్జాక్ట్గా అక్కడనే క్లోజ్ అయిపోయింది. మీకు ఇక్కడ నుంచి ఒక స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చింది. నెక్స్ట్ క్యాండిల్ షూట్ ట్రేడ్ అన్నమాట. షూట్ ట్రేడ్ అది ఇక దానికి తిరుగు ఉండదు, షూట్ ట్రేడ్ అన్నమాట. సో ఈ రకంగా ఎట్ ద సేమ్ టైం మళ్ళీ ఈ లోవర్ హై లెవెల్ని మీరు గుర్తుంచుకోవాలి. ఈ లోవర్ హై లెవెల్ని ముందే మనం మార్క్ చేసుకుంటే మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఈ మనకు ఈ కరెక్షన్ ఏదైతే ఉందో నేను కొంచెం ఫ్రెష్గా డ్రా చేస్తాను. సో మార్కెట్ అనేది ఈ విధంగా మనకు మూవ్ అయిందా. సో ఇక్కడ రీటెస్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మీకు బ్రేక్అవుట్ అనేది కనబడింది కానీ అది ఫేక్ అవుట్ అన్నమాట. ఎందుకంటే కంప్లీట్గా ఒక బయర్ క్యాండిల్ వచ్చేసింది. సో ఇక్కడ ఏదైతే లోవర్ హై లెవెల్ ఉందో అక్కడ నుంచి ఈ లెవెల్ వచ్చింది కాబట్టి ఈ యొక్క కరెక్షన్ వచ్చింది కాబట్టి అది స్ట్రాంగ్. ఎందుకంటే ఈ లెవెల్ని బ్రేక్ చేసే ఛాన్స్ ఉంటుంది దానికి. సో మీరు వెయిట్ ఫర్ ద బయర్ కన్ఫర్మేషన్ అందుకు దీన్ని ఎంగెల్ప్ చేసేసి ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ వచ్చింది కదా, మీరు షూర్గా ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకోవచ్చు. సో ఈ రకంగా ఎప్పుడైతే మళ్ళీ ఈ హై అనేది బ్రేక్ అయిపోయిందో ఇక్కడ చూడండి, ఈ బ్రేక్ అయిపోయిందో ఈ లోవర్ హై లెవెల్ని కూడా మీరు ఇట్లా చేసుకుంటే ఇక్కడ చూడండి కంప్లీట్గా సెల్లర్స్ యొక్క వీక్నెస్. సో మీరు ఇక్కడ ట్రేడ్ చేయొచ్చు. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది కాబట్టి ఇక్కడ లెవెల్ ఇప్పుడు ఈ ట్రేడ్ని స్కిప్ చేయాలి. ఇక్కడ ట్రేడ్ చేయకుండా మళ్ళీ ఈ హైని మీరు మార్క్ చేసి పెట్టుకుంటే ఇక్కడ చూడండి ఇక్కడ కూడా మనకు ఒక ఫేక్ అవుట్ జరిగింది. ఎందుకంటే మళ్ళీ బయర్ ఎంట్రీ ఇచ్చారు, ఎంగల్ప్ ఇస్తారు. సో మీరు ఇక్కడ ఒక షూట్ ట్రేడ్. సో మనకు లెఫ్ట్ సైడ్లో అప్పుడు వెంటనే మనకు లెఫ్ట్ సైడ్లో ఏమైనా లోవర్ హై లెవెల్ ఉందా ఇది చూసుకోవాలి. సో ఇక్కడ గ్యాప్ ఉంది కాబట్టి మీరు షూర్గా ఈ ట్రేడ్ బై ట్రేడ్ తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఇక్కడ ఒక లోవర్ హై లెవెల్ ఉంది. ఈ రకంగా మీరు లెవెల్ని చూసుకుంటూ ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. మార్కెట్ అప్వర్డ్ డైరెక్షన్ ఉంటే అప్వర్డ్ డైరెక్షన్లో, డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంటే డౌన్వర్డ్ డైరెక్షన్లో మనం ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రకంగా అన్నమాట. సో ఫ్రెండ్స్ ఎవ్రీడే ప్రాక్టీస్ చేయాలి. కంప్లీట్గా నోట్స్ చేసుకోండి. ప్రతిదీ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నిటిని నోట్ చేసుకొని మీరు ఎవ్రీడే ప్రాక్టీస్ చేసి ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఒక చిన్న క్యాపిటల్ తోటి స్టార్ట్ చేసుకోవాలి. ఓకేనా.